కాకతీయ విశ్వవిద్యాలయానికి చెందిన నిరుద్యోగి బోడ సునీల్ మృతికి కారణం తెలంగాణ ప్రభుత్వమేనని రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వంగల విఠల్ రెడ్డి అన్నారు. సునీల్ మృతికి బాధ్యత వహిస్తూ సీఎం కేసీఆర్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీఎం దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్ఎఫ్డి కన్వీనర్ సిందే శివకుమార్ మాట్లాడుతూ ఇకనైనా సిగ్గు తెచ్చుకుని కేసీఆర్ నిరుద్యోగులను ఆదుకోవాలని మండిపడ్డారు. చనిపోయిన సునీల్ కుటుంబంలో ఒక్కరికి గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శక్తివర్ధన్, చక్రధర్, శ్రవణ్, నరేష్ రెడ్డి, ఆదర్శ్, సుమిత్, ప్రణయ్, నవీన్, ప్రణీత్, నిఖిల్, సిద్ధార్థ్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగం లేక చాలా మంది 2016లో ఎస్ఐ క్వాలిఫై అయ్యాను, కానిస్టేబుల్ క్వాలిఫై అయ్యాను. నన్ను హైట్ లైన్ తీసిపడేశారు. అన్ని సంవత్సరాల నుంచి నేను అన్ని విడిచిపెట్టుకుని చదువుతా అంటే కేసీఆర్ నోటిఫికేషన్ లేదు, ఏం లేదు. అందువల్ల నేను పైసలు తీసుకున్నాను. ఫ్రెండ్స్, తెలంగాణ నిరుద్యోగులు, మీరు కేసీఆర్ ని వదిలిపెట్టకూడదు. నేను బతికి వస్తే మీతో పోరాటం చేస్తాను. తెలంగాణలో ఎంతో మంది విద్యార్థులు ఉద్యోగం లేక చాలా మంది 2016లో ఎస్ఐ క్వాలిఫై అయ్యాను, కానిస్టేబుల్ క్వాలిఫై అయ్యాను. నన్ను హైట్ లైన్ తీసిపడేశారు. అన్ని సంవత్సరాల నుంచి నేను అన్ని విడిచిపెట్టుకుని చదువుతా అంటే కేసీఆర్ నోటిఫికేషన్ లేదు, ఏం లేదు. అందువల్ల నేను పైసలు తీసుకున్నాను. ఫ్రెండ్స్, తెలంగాణ నిరుద్యోగులు, మీరు కేసీఆర్ ని వదిలిపెట్టకూడదు. నేను బతికి వస్తే మీతో పోరాటం చేస్తాను.